వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. కాపు గున్నేరు గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేత. శ్రీకాళహస్తిలో PGRS కార్యక్రమం. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లలో PGRS కార్యక్రమం. అధికారులకు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు. తుడా ఆధ్వర్యంలో ఆపరేషన్ స్వర్ణముఖి నదీ తీరంలో అక్రమ కట్టడాలు తొలగిస్తామని ప్రకటించిన తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపుగున్నేరు గ్రామంలో 334 పింఛన్లను అందజేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం వల్ల వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు ఆర్థికంగా కొంత ఊరట పొందుతున్నారని ఆయన తెలిపారు. ప్రతి పింఛన్ మీ భరోసా, ప్రతి రూపాయి మీ అండాని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరవేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజల సమస్యలు తీర్చడంలో ఎప్పుడు ముందుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ గా ఒక సమస్య ఉందంటే ఆ సమస్య 2 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, అంతే సంవత్సరాలు పడదు కదా. కాబట్టి ఆ సమస్య ఎన్ని రోజుల్లో అవుతుంది, డబ్బులు ఇచ్చే బాధ్యత నాది, గవర్నమెంట్ నుంచి పనిచేసే బాధ్యత ఉంది. కాబట్టి ఇంకటి నుంచి ఊళ్ళల్లో మీరు రావాలా, తిరగాల, నేనొక్కడనే పని చేయాలా, నేనొక్కడనే మార్చేస్తారా? ఓకేనా? సెక్రటరీ వస్తాను మాట్లాడు. జగదీష్ నీకు తప్పకుండా వచ్చే రోజు అయిపోతుంది. పైన చూపిస్తాను. వచ్చిన వెంటనే ఎప్పుడైతే పెన్షన్ వస్తుందో నీకు వచ్చిన పేరు రాయించుకోమని వాళ్ళందరినీ కూర్చొని అందరి పేరు రాసుకో. ఎవరికైతే భూమి లేదో వాళ్ళ పేరు రాసుకో. ఖరీదు రాసుకో. పొలం లేకుండా ఇల్లు లేకుండా అది హాస్పిటల్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్ ఇచ్చేస్తారు. అంటే రేషన్ కార్డు కూడా తీసుకోవడం లేదు. ఆ రేషన్ కార్డు దేశం కూడా ఇచ్చుకోలేదు. అది కూడా ఆయనే చెప్పాడు శ్రీరామం ఆనందమేనా? ఓకేనా? చిన్న కట్టే ఓకేనా?
ఫస్ట్ ఒకటో తేదీ వచ్చింది, మళ్ళా మేము ఊళ్ళోకి వచ్చాం. ఈరోజు పెన్షన్ పంపకం కార్యక్రమంలో కాపుకొన్నేరు శ్రీకాళహస్తి రూరల్ మండలం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఈరోజు కూర్చొని ముందుగా పెన్షన్ పంపకం కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చొని వాళ్ళ సమస్యలు కూడా గ్రీవెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీ ఏదో కూడి పోవాలా, పెన్షన్లు ఇవ్వాలా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా. ఎందుకు కూడి ఇవ్వాలంటే అది ఇచ్చేటప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు పడే కష్టం ఏందో, వాళ్ళ బతుకులేటో, ఆ పేదవాడు ఉన్న జీవితాల కష్టాలు ఏంటో మనకు అర్థం కావాలి. అందుకోసమే ఈరోజు ప్రతిసారి మేము గ్రామాలు తిరిగి వార్డు తిరిగి పెన్షన్లో కార్యక్రమం అందరూ లీడర్స్, ఎమ్మెల్యేతో పాటు ఎవరైతే అందరూ గ్రామ స్థాయి లీడర్స్ ఉన్నారు అందరూ కూడా దాని పెన్షన్ కార్యక్రమంలో పండుగలో మనకు పార్టిసిపేట్ చేస్తాడు. అంతేకాకుండా ఈరోజు డిజిటల్ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక ఇది మంచి పరిణామం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అది ఇంటి నుంచి రేపు పొద్దున దొంగతనం కూడా కాకుండా, రేషన్ దొంగతనం కాకుండా ఉంటది. ఎవరు స్కానింగ్ చేసే కార్డు వాళ్ళు ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆధార్ కార్డ్ అనే దానికి మేము చెప్పొచ్చు. ఇంకోటి ప్రతి ఊరికి పోయినప్పుడు ఏవైతే సంక్షేమ కార్యక్రమం ఏవైతే 6 hours మేము కొట్టాము అవన్నిటికి కూడా అందరూ కూడా చెప్తున్నాం. విశేషమైన స్పందన వస్తాను. ఎందుకంటే శ్రీశక్తి కింద బస్ ఫ్రీ ఇస్తాను, గ్యాస్ ఫ్రీకి ఇస్తాను. దాని తర్వాత ఏమైతే 3 సెంట్ల భూమి అనేది ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశాం. ఎవరైతే పేదలు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారు. దాని తర్వాత తల్లికి వందనం మీద వాళ్ళు చూసాం, విశేషమైన స్పందన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చెప్పాడు ఇదిగో 1, 2, 3 ఇప్పుడు చూస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. టౌన్ లో అయితే ఒక తల్లికి 7 మంది పిల్లలు, 7 మందికి ఇస్తా ఉన్నాం డబ్బులు. సో ఆ రకంగా బ్రహ్మాండ పడతామని మొన్న రైతు బంధు కార్యక్రమం చేశాం. రైతు బంధు అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి ఇచ్చాం. మంచి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం, బ్రహ్మాండ ప్రభుత్వం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి గ్రీవెన్స్ నిర్వహించి స్థానిక సమస్యలపై స్పందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల ప్రస్థానంలో పరిపాలన దక్షత చాటుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం వారి సామర్థ్యానికి ప్రతీకని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో సోమవారం పీఆర్ అజిత్ గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలువురు సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 30 ఏళ్లలో సీఎంగా పరిపాలన దక్షతతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను బహుముఖంగా అభివృద్ధి చేసిన సీఎంగా వారి సామర్థ్యం మరెవరికీ సాధ్యం కాదన్నారు. తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుతో కలిసి చేసిన అభివృద్ధి ఎన్నటికీ విస్మరించలేమన్నారు. 6 గంటలకంతా తలుపు కొట్టి మరి పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏమన్నా ఉందంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా తెలియజేసుకుంటున్నా. మొత్తం యావత్ భారతదేశంలో, యావత్ ప్రపంచంలో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం అది ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, అలానే ఈరోజు మరి 30 ఏళ్ళైంది చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ చేసి ఈ రోజుకి నాటికి 30 ఏళ్ళు. ఒక్కసారి మనం ఈ 30 ఏళ్ళు నెవరేస్తే ఒక కామన్ మ్యాన్ అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య మనిషి అంచెలంచెలుగా కష్టపడి తన సత్తా ప్రూవ్ చేసుకొని ఒక ఎన్టీఆర్ అల్లుడి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు వరకు ఒక సుదీర్ఘ రాజకీయ పరిణామంలో బ్రహ్మాండంగా తనకంటూ తనకు ఒక మార్క్ వేసుకొని కేవలం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా భారతదేశంలో కూడా ఏ మూలకెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు అంటే బెస్ట్ లీడర్. చంద్రబాబు నాయుడు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ డెవలప్మెంట్, కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ డిజిటలైజేషన్, కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎకానమిస్ట్ అని చెప్పి ఎవరన్నా సలహాలు కావాలన్నా పిఎంతో పాటు పిఎం కూడా పర్సనల్ గా ఫోన్ చేసి పిలిపించుకొని సలహాలు ఇస్తున్నంత స్టేజ్ ఎదిగిన ఏకైక రాజకీయ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు గౌరవంగా కాళ్ళు ఎగిరేసి గర్వంగా చెప్పుకునే
ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే పేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు నేను గర్వంగా తెలియజేసుకున్నాను. శ్రీకాళహస్తి బేరివారి మండపం వద్ద ఏర్పాటు చేసిన హంసగణపతి ప్రతిమ వద్ద హోమ పూజలు పూర్ణాహుతి కార్యక్రమం వేదోయుక్తంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో చేపట్టిన పూజ అన్నదానం కార్యక్రమాలలో ఎమ్మెల్యే సుధిరెడ్డి పాల్గొని సామూహిక సహపంక్తి అన్నదానాన్ని ప్రారంభించారు. మట్టి గణపతి ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ శ్రీకాళహస్తి ప్రజల శ్రేయస్సు కోసం హోమ పూజలు జరపడం అభినందనీయమని ఎమ్మెల్యే సుధిరెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో హంస గణపతి వద్ద 6వ రోజు గణపతి హోమం నవగ్రహ హోమ పూజ కార్యక్రమాలు శాస్త్రయుక్తంగా చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో చేపట్టిన పూజా కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. స్థానిక గణపతి ఆలయం నుంచి పూజా ద్రవ్యాలను మంగళ వాయిద్యాల మధ్య స్థానిక నాయకులు కోల ఆనంద్, అంజూరు శ్రీనివాసులు, దుర్గాప్రసాద్, కొట్టే సాయి తదితరులు తీసుకుని వచ్చి అందజేశారు. అనంతరం పూర్ణాహుతి వేదయుక్తంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి విచ్చేసి హోమ పూజలో పాల్గొన్నారు. అనంతరం హంస గణపతిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. తదుపరి ఏర్పాటు చేసిన సామూహిక సహపంక్తి అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుద్దిరెడ్డి, కోల ఆనంద్ సంయుక్తంగా ప్రారంభించారు. పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. గత 35 ఏళ్లుగా నిర్వహిస్తున్న బేరివారి మండపం గణపతి విగ్రహం వద్ద నిర్వహించే హోమ పూజలు కూటమి ప్రభుత్వానికి దిష్టి తొలగించి అందరికీ శుభం చేకూర్చే విధంగా ఉండాలని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆకాంక్షించారు. చంద్రం తీసుకోండి, కంప్లైంట్ చేసి చేతులు పట్టుకోండి. అందరూ కూడా ఫోటో వెయిట్ వెయిట్ కెమెరా పంపించేస్తున్నాము. దగ్గర బ్రో ఓకే
జరుగుతున్న విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు మరి 6వ రోజు చేరింది. ఈ రోజు 6వ రోజు మరి ఆనంద్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా లోక కళ్యాణం కోసం, ప్రజల శాంతి కోసం, మనశ్శాంతి కోసం, ముఖ్యంగా పాత పాలన పోయిన దరిద్రం వెళ్ళినందుకు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ హోమాలు చేసుకోవడం అనేది నిజంగానే ఆనంద్ గారిని అప్రిషియేట్ చేయాలి. బ్రహ్మాండంగా ఆయన ఆధ్వర్యంలో చేయడం అనేది ఆనందంగా ఉంది. ఈ రోజు నన్ను ముఖ్య అతిథిగా ఆనంద్ గారు పిలిచారు. అట్లానే ఈ రోజు పేదవారికి కూడా అన్నదానం చేసి ఆయనకున్న మనసు ఎలాంటిది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ బ్రహ్మాండంగా పేదవారందరూ కూడా అన్నదానం చేసి చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా మట్టితో టోటల్ గా ఏదైతే టొట్ట కూడా డైల్యూట్ అయ్యే మట్టితో కూడా వినాయకుడు గ్రో గ్రీన్ వినాయక అనే కాన్సెప్ట్ తోని మరి కాళహస్తిలో కూడా ప్రత్యేకమైన ఇక్కడ వేరేవాళ్ళ పండుగ అది పెద్ద వినాయకుడు పెట్టడం జరిగింది. మొత్తం కూడా మట్టితో చేయడం జరిగింది. ఆర్గానిక్ కలర్స్ తో కూడా స్వామివారిని మరి అలంకరించడం జరిగింది. నిజంగానే కళ్ళగా ఉన్న స్వామివారు నిజంగానే ఎల్లాడ శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని చెప్పి, మీ ప్రెస్ వాళ్ళని కూడా చల్లగా చూడాలని చెప్పి అందరినీ కూడా చల్లగా చూడాలా. మా ముగ్గురు అనుబంధం కూడా ఎల్లకాలం కలిసి ఉండాలా. మా ఎన్డీఏ ప్రభుత్వం పైన కలర్ కూడా కూటమి ప్రభుత్వం ఆయన చెప్పగానే సింబాలిక్ గా పైన పెట్టి కలర్ పెట్టాడు. ఆనందం. అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఎవరు మధ్యలో పుల్లలు పెట్టినా, ఎవరు ఏం చేసినా సరే అవన్నీ పాపాలు కూడా ఈ హోమాలు కలిసి పోవాలని చెప్పి అందరం కూడా కలిసి ఉంటాం ఎల్లకాలం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటు స్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా నిత్యం సయోగి యోగినాంబర నమో వ్రాజపదజయ నమో గణపతయ నమ ప్రమదమూర్తయ నమో నమః. భద్రం కర్ణేభిశృణయా భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవౌతాదశభే నమః. నమస్తే హస్తధన్నేరగ్రీవాయ సహస్రాక్షాయ మేఢుసే అథోజే హస్య సత్మానో హండోభ్యో గోత అనేశన్నస్యేషభాభురస్య నిషంగుతి యాతే హేతుర్మేఢుష్టమహస్తే స్పమభయోరార్ద్రయోర్జ్యాం యాస్తదే హస్తైషభపరాతా భగవావేదాయ ధావతే సత్మనామదయ నమః. నమః సహమానాయ వ్యాజనావ్యాజనేనాం పదయ నమో నమః గభాజల సంగడే స్థేనా నామదయ నమో నమః నిశంగడే శ్రీమదే పుష్కర నామదయ నమో నమః పంజుష్టోభ్య నిషాదేభ్యస్వ నమో నమః శుభృభ్య వశవదయ చ నమో నీలగిరిరాయ చ శ్రీకంఠాయ చ నమః కబర్జనే చ వీర్తయేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమః గిరిశాయ చ శివవిష్టాయ చ నమః
मेढश्चमाय च सुमते च नमः ह्रस्वाय च वामनाय च नमः बृहते च वरश्रेयसे विलाहिताय भूतानामधोदय ऋषिकासकवर्तिनः प्रदय्याय च निवेश्याय च नमः पागो। స్థానికుల సమాచారం మేరకు తొట్టంపేడు మండలం దిగువ కొనతల నేరులో ఆదివారం వినాయక నిమజ్జన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ మణిల మధ్య పాత కక్షలు ఉన్నాయి. నిమజ్జనం ముగిసిన తర్వాత ఇళ్ల వద్ద వారి మధ్య మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఇరు వర్గాల వారు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ గొడవలో కిరణ్ కుమార్ 35 సంవత్సరాలు, వెంకటకృష్ణ 58 సంవత్సరాలు, నక్కామణి 35 సంవత్సరాలు, మణి 38 సంవత్సరాలు, గీత 30 సంవత్సరాలు వీరు గాయపడ్డారు. ఇరు వర్గాల వారు చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరారు. 5గురికి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. తొట్టంబేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అబ్బా వైసీపీ నాయకులు నేను చెప్తాను నీకు ప్రెసిడెంట్ గారు నీకు ఫోన్ చేపిస్తా. అబ్బా ఏదన్నా స్టెప్ తీసుకుంటాను. సొంత మా చిన్న కొట్టింది వైసీపీ నాయకులే. మంచిదబ్బా. ఇంకా శ్రీకాళహస్తి బేరివారి మండపం వద్ద హంస గణపతి వద్ద విశేష హోమ పూజాది కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది చవితి ఉత్సవాలు 9 రోజుల పాటు నిర్వహిస్తారు. అందులో భాగంగా 6వ రోజు గణపతి హోమం, నవగ్రహ హోమ పూజలను నిర్వహిస్తారు. ఈ మేరకు సోమవారం గణపతి నవగ్రహ హోమ పూజలను కోల ఆనంద్ ఆధ్వర్యంలో చేపట్టి శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీబీ నాయుడు కోల ఆనంద్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు బహూకరించారు.
శ్రీకాళహస్తి పానగల్లోని రాస్ మహిళా వాణి కార్యాలయం ఆవరణలో నేడు రాస్ మహిళా పొదుపు సంఘాల సభ్యులతో ఆర్థిక స్వావలంబన మరియు ఆడిట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ ఆర్ శేఖర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ మహిళలందరికీ ఆర్థిక స్వావలంబన మరియు ఆడిట్ పై అవగాహన చాలా అవసరమని, మామూలుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా అరుదుగా ఉంటాయని, అలాంటి ఈ కార్యక్రమాన్ని రాస్ ద్వారా నిర్వహించడం చాలా ఆనందదాయకమని అన్నారు. కుటుంబాలను అభివృద్ధి పదంలో మహిళలు నడిపించడానికి ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలను, అవకాశాలను, అప్పు మంజూరులో తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు డబ్బు వినియోగం క్రమశిక్షణపై పాటించవలసిన కట్టుబాట్లను, పద్ధతులను తెలియజేశారు. తదుపరి రాస్ పొదుపు సంఘాలలో జరుగు అన్ని నగదు లావాదేవీలకు సంబంధించి రాస్ ద్వారా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించి సంఘానికి ఆడిట్ రిపోర్టులను ప్రత్యేకంగా అందించి సభ్యుల సంఘాల అభ్యున్నతికి ఎంతో దోహదం చేస్తూ ప్రభుత్వ సంస్థలకు ధీటుగా పనిచేయడం అందరికీ మార్గదర్శకమని, బ్యాంకు ద్వారా కూడా సంస్థకి కావలసిన పూర్తి సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, గృహ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి బి దివ్యసుధ, రాస్ మహిళా వాణి ప్రాజెక్టు ఆఫీసర్ జి వెంకటేష్, ఫీల్డ్ ఆఫీసర్లు సుబ్బారావు, వినోద్, ముఖేష్, మీనా, నాగలక్ష్మి, సబ్నా, విజయలక్ష్మి, పల్లవి, జోష్న, జయలలిత, జయంతి, రాజేశ్వరి, గౌతమి, స్వరూప, సునీత, విజయలక్ష్మి, మౌనిక, సంఘాల లీడర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా PGRS లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా PGRS లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ డిమాండు SLA ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. PGRS లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతురాలైన SP షాజహాన్కు కురుబ కాల్వ పాపనాయుడుపేటకి చెందిన వారు కుటుంబ సభ్యులతో కలిసి గ్రీవెన్స్ నందు ట్రై సైకిల్ను అందించాలని జాయింట్ కలెక్టర్ గారికి అర్జీని సమకూర్చుకోగా తక్షణమే స్పందించి అప్పటికప్పుడే విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా సుమారు 12,000 రూపాయలు విలువగల ట్రై సైకిల్ను విభిన్న ప్రతిభావంతురాలైన SP షాజహాన్కు కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ కుమార్ రఘువంశీతో పాటు DRO నసింలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మండ్, సుధారాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శాఖల వారీగా మొత్తం 195 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఆపరేషన్ స్వర్ణ పేరుతో స్వర్ణముఖి నదికి పూర్వ వైభవం వచ్చేలా ప్రత్యేక కృషి చేస్తున్నామని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాగులు, వంకలను అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో బఫర్ జోన్లలో అన్యాక్రాంతం చేసి కట్టిన కట్టడాలను కూల్చివేస్తామన్నారు. స్వర్ణముఖి నదిపై సర్వే చేయిస్తామని, బఫర్ జోన్ను గుర్తించి బఫర్ జోన్లను ఆక్రమించిన వారిని ఖాళీ చేయిస్తానన్నారు. డ్రోన్ల ద్వారా స్వర్ణముఖి నదిపై తొండవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ప్రజలకు నష్టం కలగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఓకేనా
ప్రసాద్ మన సైడ్ చూడు పేపర్ మీకు 2 విషయాల్లో కోసం మీకు పిలిచాననేసి అని దాంట్లో మొట్టమొదటి అయిపోయింది. రెండోది ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు స్వర్ణముఖి రివర్ని సర్వే చేసి బఫర్ని ఐడెంటిఫై చేసి చుట్టుపక్కల గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాములు కావచ్చు, వైసీపీ వాళ్ళు అమ్మేసినటువంటి భూములు కావచ్చు, అవగాహన లేకుండా కామన్ మ్యాన్ని అమాయకమైనటువంటి ప్రజల్ని మోసం చేసి అమ్మేసినటువంటి భూములన్నింటినీ కూడా ఖచ్చితంగా సర్వే చేసి స్వర్ణముఖిని కానీ ఎవరైతే ఆక్యుపై చేశారో అవన్నీ కూడా మొత్తం డెమాలిష్ చేస్తానని కూడా సీఎం గారు దగ్గరుండి టుడాకే బాధ్యత ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 297 అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 297 అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్ ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ కె మోహన్ కుమార్, ఆర్టీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. తిరుమల వెంకన్నను కుటుంబ సభ్యులతో కలిసి నటుడు సాయి కుమార్ దర్శించుకున్నారు. సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తిరుమల వెంకన్నను కుటుంబ సభ్యులతో కలిసి నటుడు సాయి కుమార్ దర్శించుకున్నారు. సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 1975 జనవరి 11 దేవుడు చేసిన పెళ్లి సినిమాలో బాలనటుడిగా తన సినీ ప్రయాణం మొదలైందన్నారు. అప్పటి నుంచి జనవరి సమయంలో వచ్చిన ప్రతి చిత్రం మంచి విజయాలను అందుకుందన్నారు. తెలుగు ప్రజలే కాక కర్ణాటక ప్రజలు కూడా నన్ను, నా కుటుంబ సభ్యులను హీరోగా ఆదరించారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి చిత్రాలు చేస్తున్నానని, తన కొడుకు ఆదిని ప్రేమ కావాలి చిత్రం ద్వారా ప్రేక్షకులు ఆదరించారన్నారు. ప్రస్తుతం ఆది శంబాల చిత్రం చేస్తున్నాడన్నారు. శంబాల చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానన్నారు. నటుడు ఆది మాట్లాడుతూ స్వామిని దర్శించుకోవడంతో చాలా ఆనందంగా ఉందన్నారు. యుగంధర్ డైరెక్టర్గా శంబాల చిత్రం చేస్తున్నానన్నారు. ఈ మధ్యనే శంబాల చిత్రం టీజర్ విడుదల చేశాం. అందుకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, శంబాల అలాగే ఎస్ఐ యుగంధర్ చిత్రాలను విడుదల తేదీలను త్వరలోనే ప్రకటిస్తానన్నారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. కాపు గున్నేరు గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేత. శ్రీకాళహస్తిలో పీజీఆర్ఎస్ కార్యక్రమం. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ కార్యక్రమం. అధికారులకు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు. తుడా ఆధ్వర్యంలో ఆపరేషన్ స్వర్ణముఖి నదీ తీరంలో అక్రమ కట్టడాలు తొలగిస్తామని ప్రకటించిన తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.